దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ఆరాధన. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును కాక. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మనం గమనించినట్లయితే, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ దేవుని ఎలా ఆరాధించాలో చెప్పాడు. ఏదో ఒక ప్రదేశంలో తను ఆరాధించేవారు కాకుండా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుతున్నట్టు యేసు ప్రభు చెప్పాడు. అయితే నేటి కాలంలో ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవారు విరివిగా ఉపయోగించే పదం ఆరాధన. సాధారణంగా ఆరాధన అంటే ఏమిటని అడిగితే వచ్చే సమాధానం చేతులెత్తి దేవుని స్తుతించడం లేదా పాటలు పాడడం లాంటి రకరకాల సమాధానాలు వస్తాయి. చాలా చర్చిల్లో ఆరాధన సమయం అనగానే అందరూ లేచి నిలబడి చేతులు పైకెత్తి అటు ఇటు ఊపుతూ పాట పాడుతూ తన్మయత్వంతో ఊగిపోతూ ఉంటారు. కాసేపటి తర్వాత కూర్చుంటారు. వారి దృష్టిలో ఆరాధన అంటే నిలబడి చేతులు ఊపుతూ తన్మయత్వంతో పాడడం. అయితే నిజానికి ఆరాధన అంటే దేవుణ్ణి ఆయన గుణగణాలను బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి స్తుతించడం. ఆయనకు ఉన్నటువంటి గొప్ప లక్షణాలను మనం తెలుసుకుంటామైనా ఏ వారమైనా ఆయనను స్తుతించకుండా ఉండలేము. కేవలం ఆదివారం చేసేది మాత్రమే ఆరాధన కాదు. వాడుక ప్రకారం చేసే ఆచారాలను ఆరాధన అన్నారు. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశంలోని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అంటూ మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. చర్చిలో 10 మందితో కలిసి పెద్దగా అరుస్తూ గెంతుతూ డ్యాన్సులు చేసేది ఆరాధన అవ్వదు. ఆరాధన అనేది వ్యక్తిగతమైంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచించుకోవడం, ఆయన ఉన్నతమైన లక్షణాలను అనుక్షణం తలపోయడం, ఆయన ఆత్మతో ఆరాధించడం అవుతుంది. మన ఆత్మ ఎవరికీ కనపడదు కదా. అలాగే మనం ఆత్మతో ఆరాధించినప్పుడు అది 10 మందికి కనపడదు. మన హృదయంలో నిత్యం తలపోసుకోవడం ఆరాధన అవుతుంది. మనకు ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. ఎవరైనా ఒక బంగారు పథకం సాధిస్తే వారిని ప్రశంసిస్తాం. ఉన్నత స్థానంలో ఉన్న వారిని పొగుడుతాం. వారితో మనకు ఎలాంటి సంబంధం లేకపోయినా వారి యొక్క ఉన్నత లక్షణాలను బట్టి మన మనసులో వారి పట్ల ఒక భావన ఉంటుంది. మనం ఎవరినైనా ప్రేమిస్తుంటే ఆ ప్రేమను ప్రత్యక్షంగా తెలియజేయడానికి వారికి బహుమతులు ఇస్తాం. వారిని సంతోషపెట్టాలని చూస్తాం. పరోక్షంగా ఎప్పుడు వారి గురించి ఆలోచిస్తూ వారిని ఇంకా సంతోషపెట్టడానికి ఏం చేయాలా అని ప్రణాళికలు వేసుకోవడమే ఆరాధించడం అవుతుంది. మరి మనల్ని పుట్టించి పరిపూర్ణ ఆరోగ్యం తెలివితేటలు ఇచ్చిన దేవుడు అద్వితీయుడని, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు, న్యాయవంతుడు, కరుణ చూపేవాడు అయిన ఆ దేవదేవుని పట్ల మన మనసులో ఉన్న కృతజ్ఞత భావనను ఆయనకు హృదయపూర్వకంగా తెలియజేయడమే ఆత్మతో సత్యంతో ఆరాధించడం అవుతుంది తప్ప వాడుక ప్రకారం చేసేది మాత్రం ఆరాధన కానే కాదు. దేవుడు మన హృదయం అంతా నిండి ఉన్నప్పుడు చేసేదే నిజమైన ఆరాధన. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.